శివుడు తన కన్న కొడుకునే ఎందుకు చంపాడో మీకు తెలుసా? ఒకరోజు శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి శివుడి 2 కళ్ళని మూసేస్తుంది. దాంతో లోకం మొత్తం చీకటైపోతుంది. వెంటనే శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి తన 3వ కన్ను తెరుస్తాడు. ఆ 3వ కంటి నుండి వచ్చిన వేడి వల్ల పార్వతీదేవికి చెమటలొస్తాయి. ఆ చెమటబొట్టు కిందపడి అంధకాసురుడు జన్మిస్తాడు. అప్పుడు రాక్షసుల రాజైన హిరణ్యాక్షుడు శివుడికి తపస్సు చేసి తనకి అంధకాసురుడు కావాలి అని అడుగుతాడు. హిరణ్యాక్షుడి భక్తిని మెచ్చిన శివుడు అంధకాసురుని ఇచ్చేస్తాడు. కాని అంధకాసురుడు పెద్దయ్యాక ఎంతో శక్తివంతంగా మారి దేవతలందర్నీ ఓడించి 3 లోకాలకి రాజవుతాడు. ఒకరోజు అంధకాసురుడికి 3 లోకాల్లో అత్యంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కల వస్తుంది. ఆ కలలో కనిపించిన అమ్మాయిని వెతుక్కుంటూ కైలాసానికి వస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పార్వతీదేవిని చూసి ఎంతో గర్వంతో, ముల్లోకాల్లో నీకంటే అందగత్తెను చూడలేదు, రా నన్ను వివాహం చేసుకొని బలవంతపెడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు అంధకాసురుడు పార్వతీదేవిని ఇబ్బంది పెట్టడం చూసి కోపంతో, ఒరే మూర్ఖుడా, పార్వతీ నీ తల్లి, నేను నీ తండ్రి, అలాంటి తల్లితో మూర్ఖపు మాటలు మాట్లాడతావా అని ఆగ్రహంతో శివుడు తన కొడుకైన అంధకాసురుని చంపేస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.